అందరికీ నమస్కారం. సో, 'సాలే' మూవీ అయితే మళ్ళీ మనం యూట్యూబ్ అందరికీ నమస్కారం. 'సాలే' మూవీ మనం మరికొత్త సీన్స్ అలాగే ఇంకో కొంత వరకు మనం అంటే 'సాలే' మూవీ ఫస్ట్ పార్ట్‌లో ఏదైతే ఉందో అందులో ఉన్న రష్‌లో కొంచెం మనం ఓటీటీ రిలీజ్‌కెళ్ళేటప్పుడు కొంచెం కట్ చేయడం అనేది జరిగింది. సో, తర్వాత ఇప్పుడు యూట్యూబ్ రిలీజ్‌కొచ్చేసరికి 'ఈసీ సినిమా' యూట్యూబ్ ఛానెల్‌లో అయితే మనం మళ్ళీ ఈ అక్టోబర్ 2న అంటే ఫెస్టివల్ ఉంది కాబట్టి సో, ఫెస్టివల్ నిమిత్తం మనం మార్నింగ్ 10:00 ఈసీ సినిమా యూట్యూబ్ ఛానల్లో అయితే ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నాం. ఈ సినిమా రిలీజ్ చేసే ప్రమోషన్‌లో భాగంగా సో, మన టీమ్ అందరిని తీసుకొచ్చి ఇప్పుడు రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది ఈ వీడియో. సో, ఫస్ట్‌లీ మనం ఈసీ సినిమా యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పుకున్నట్టయితే సో, ఈసీ సినిమా అనేది అదొక సెపరేట్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఎంతోమంది ఆర్టిస్టులకి, టెక్నీషియన్‌లకి సపోర్ట్ చేస్తూ సో, మనం ఒక ఆర్టిస్ట్‌గా సినిమా ఇండస్ట్రీలో ఎదగాలి అంటే ఈ ఇండస్ట్రీకి వస్తూ చాలా మంది స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఒక నార్మల్ పర్సన్ ఒక హీరో అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ రోజు నీకు హీరో క్యారెక్టర్ ఇస్తాను. ఒక 1,00,000, 2,00,000, 10,00,000 ఎవరి దగ్గర ఎంత దొరికితే అంతా తీసుకొని అవకాశం ఇస్తామని చెప్పేసి మోసం చేసి ఇతని అవసరాన్ని, ఇతని ప్యాషన్‌ని ఒక అవకాశంగా మార్చుకున్న ప్రొడ్యూసర్‌లు అవ్వచ్చు, డైరెక్టర్స్ అని చెప్పే ఫేక్ డైరెక్టర్స్ అవ్వచ్చు, చాలా ప్రొడక్షన్ కంపెనీలు, ఫేక్ ప్రొడక్షన్ కంపెనీలు అవ్వచ్చు. చాలా అనేవి ఈ సిటీలో చాలా ఉన్నాయి. సో, మన ఇండస్ట్రీలో ఇది ఎప్పటినుంచో నడుస్తూనే ఉంది. సో, అలా ఎంతోమంది ఇలా అవకాశాల కోసం వచ్చిన ఆర్టిస్టులని ఫీమేల్స్ అయితే ఒకలా, మెయిల్స్ అయితే ఒకలా, ఆఖరికి ఏ ఏజ్ ఉన్న వాళ్ళైనా సరే మీకు కార్డ్ ఇప్పిస్తాం, అలా ఇప్పిస్తాం అని చెప్పి ఎవరి దగ్గర అందరూ ఎంత దొరికితే అంత దోచుకునే సో, ఈ ఇండస్ట్రీలో ఇవన్నీ పక్కన పెట్టి ప్రాపర్‌గా ఒక గైడెన్స్ అనేది ఉండాలి. సినిమా ఇండస్ట్రీలో ఎవరైతే సక్సెస్ అవ్వాలో వాళ్ళకి ఒక గైడెన్స్ అనేది ప్రాపర్‌గా ఉండాలి. అలాంటి గైడెన్స్‌ని ఇస్తూ ఎంతోమంది ఆర్టిస్టులని, టెక్నీషియన్స్‌ని సపోర్ట్ చేస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ ఎన్నో జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో మూవీస్ వరుస పెట్టి సినిమాలు తీసుకుంటూ వెళ్ళేదే ఈ ఈసీ సినిమా. సో, ఇలాంటి ఈసీ సినిమా అనేది ఇప్పుడు ఒక స్టెప్ ముందుకేస్తూ చిన్న సినిమాకి బిజినెస్ లేదు అనేది క్లారిటీగా చాలా మందికి తెలిసిన విషయమే. చాలా మంది ప్రయోగాలు చేస్తూ విఫలం కూడా అయ్యారు. ఎందుకు అంటే ఈరోజు ఒక 10,00,00,000 లేదా అట్‌లీస్ట్ ఒక రూ. 1,00,00,000 అనుకుందాం. ఒక మీడియం రేంజ్ బడ్జెట్ సినిమా తీయాలంటే 50,00,000 నుంచి రూ. 1,00,00,000 ఖచ్చితంగా అవుతుంది. అలాంటి బడ్జెట్ పెట్టినా సరే ఒక్క రూపాయి కూడా వెనక్కి రిటర్న్స్ వచ్చేది లేదు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే పోస్టర్ ఖర్చు కూడా రిటర్న్ వచ్చే ఛాన్స్ అనేది లేదు. సో, ఇలాంటి టైం అప్పుడు కరెక్ట్‌గా ఇప్పుడు చిన్న సినిమాలు అన్నిటిని ఆదుకోవడానికి ఒక దేవుడు కావాలి. లేదా ఒక వే అనేది కావాలి. సో, ఆ వేని క్రియేట్ చేసేదే వారణా సూర్య గారు. ఆ వే అనేదే సో, ఈసీ సినిమా. ఈసీ సినిమాలో ఇప్పుడు మనం రిలీజ్ చేసే ఈ 'సాలే' సినిమాతో ప్రతి శుక్రవారం కూడా ఒక్క యూట్యూబ్ ఛానల్ ఒక్కొక్క థియేటర్ లాగా సుమారు కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్‌లో మన 'సాలే' మూవీ అయితే రిలీజ్ అవ్వబోతా ఉంది. తర్వాత నుంచి వరుస పెట్టి ప్రతి ఫ్రైడే థియేట్రికల్ రిలీజ్ ఎలా ఉంటదో, అలాగే ఓటీటీ రిలీజ్ ఎలా ఉంటదో అదే విధంగా ఈ యూట్యూబ్ ఛానల్స్‌లో కూడా ప్రతి ఫ్రైడే కూడా ఈసీ సినిమా నుంచి ఒక చిన్న సినిమా రాబోతుంది. ఇది కూడా డైరెక్ట్‌గా ప్రొడ్యూసర్ అకౌంట్ ఏదైతే ఉందో మధ్యలో మీడియేటర్‌లో, బ్రోకర్‌లో, పీఆర్ఓస్ సో, ఇలాంటి చెత్తా చెదారాలు ఏమీ లేకుండా అంటే ప్రొఫెషనల్‌గా చేసే ఈ ప్రొఫెషనల్ సినిమాలకి ఆ లెక్క వేరుంటది. కానీ ముసుగేసుకొని ఇలా పీఆర్ఓలని లేకపోతే మేనేజర్‌లని కొంతమంది డబ్బు దోచుకుంటూ ఉన్నారు. కొత్తగా వచ్చిన ఆర్టిస్టులు అవ్వచ్చు, కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్‌లు అవ్వచ్చు, చిన్నగా తీసిన సినిమాలు అవ్వచ్చు, ఏదైనప్పటికీ ఎంత దొరికితే అంత దోచుకునేదే వాళ్ళ కాన్సెప్ట్‌గా పెట్టుకొని చాలామంది ఉన్నారు. ఇవన్నిటిని పూర్తిగా నిర్మూలించాలి అంటే ఖచ్చితంగా మనం ఇలాంటి యూట్యూబ్ రిలీజ్ అనేది బెస్ట్ ఆప్షన్. ఎందుకు అంటే మన టాలెంట్ అలాగే మన కంటెంట్, మన క్వాలిటీ, మన వర్కింగ్ ఇదంతా కూడా నచ్చి ఎవరైతే డైరెక్ట్‌గా డొనేట్ చేసేటోళ్ళు ఉన్నారో వాళ్ళు సాటిస్ఫై అయితే ఖచ్చితంగా ఆ డబ్బు మన అకౌంట్‌కే డైరెక్ట్‌గా అంటే ప్రొడ్యూసర్ అకౌంట్‌కే డైరెక్ట్‌గా వచ్చేలా మన సినిమా ముందు, మధ్యలో, చివర క్యూఆర్ కోడ్‌లు అలాగే ఫోన్‌పే, గూగుల్ పే అకౌంట్ నంబర్‌లనేవి యాడ్ చేయడం జరిగింది. ఇది కూడా ఎంతో ట్రాన్స్‌పరెంట్‌గా ఈసీ సినిమా ఇవన్నిటిని కూడా మేనేజ్ చేస్తూ సూర్య గారు ఈ నిర్ణయం తీసుకున్నారంటే సో, అది చాలా గ్రేట్. అందుకే 'సాలే' మూవీ కూడా మనం ఓటీటీ రిలీజ్ అయిన తర్వాత డైరెక్ట్ ఇప్పుడు యూట్యూబ్ రిలీజ్ అనేది ఇలా మనం ఈసీ సినిమాకే రాబోతున్నాం. సో, ఫైనల్‌గా ఏంటంటే మన టీమ్‌తో ఇప్పుడు మనం ఉన్నాం. సో, టీమ్ మెంబర్ రాణి, అలాగే శిరీష అండ్ సతీష్ కూడా. ఇంకా మనం 'సాలే' మూవీ తర్వాత కూడా వరుసటి ఇంకా కొన్ని సినిమాలు తీసాం. సో, ఈ సినిమా మనం 'సాలే' తీసుకొస్తున్నాం ఇప్పుడు అంటే ఈ ఫెస్టివల్‌కి తీసుకొస్తున్నాం దసరాకి. ఇంకా తర్వాత మంత్ నుంచి కూడా వరుసెట్టి ప్రతి 2, 3 నెలలకి ఒక సినిమా మన జేసీ ఫిల్మ్ ఫ్యాక్టరీ నుంచి వచ్చేలాగా మేము అందరం ప్రయత్నిస్తాం. సో, ఇప్పుడు మన సతీష్ అయితే డిస్కషన్ చేస్తాడు. ఇప్పుడు మొత్తం మన మేకింగ్ స్టైల్ నుంచి కూడా ఎప్పుడు ఈ సినిమా మొదలుపెట్టాం, సో ఎప్పుడు కంప్లీట్ చేసాం అనేది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను 'సాలే' మూవీలో హీరో సతీష్ పిల్లి.
మన సినిమా మొదలెట్టింది అయితే 2024 సంక్రాంతి నెలలో జనవరి 22 నుంచి 28 ఈ డేట్స్లో అయితే మన షూటింగ్ అయితే చేయడం అయితే జరిగింది. మనం అయితే జీరో బడ్జెట్లో చేయడం అని మూవీ అనుకున్నాం, కానీ కొంత బడ్జెట్ పడింది మన చేతిలోంచి, పడి ప్రారంభమైంది. మన సినిమాలో చేసిన వాళ్ళకి కూడా ఎంతో కొంత ఇచ్చుకుంటూ వెళ్ళాం, కొంచెం కొంచెం కొంచెం. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, చిన్న ఆర్టిస్ట్ అయినా పెద్ద ఆర్టిస్ట్ అయినా మనం వాళ్ళకి మినిమం ఛార్జెస్ అనేవి ఇవ్వడం వస్తే వాళ్ళు ఇంట్రెస్ట్ వచ్చి చేస్తారు, లేకపోతే ఇంకంతే ఎవరు ఏ సినిమా కూడా ముట్టుకోరు, చేయరు. మన శాలే మూవీ కూడా అలాగే చిన్న నుంచి పెద్దదాకా అందరికి ఎంకరేజ్ చేయడం జరిగింది. ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ అని కాదు, అన్ని క్యారెక్టర్లు కూడా అందరూ కూడా చాలా బాగా చేశారు. ఆల్రెడీ ఇప్పుడు మనం దింపుతున్నాం దసరాకి అక్టోబర్ 2 2.0 సాలే 2.0 అనేది మనం దించడం అయితే జరుగుతుంది. అప్పుడు కొన్ని సీన్స్ కొన్ని బూతులు ఉన్నాయి, అయ్యి ఉన్నాయి అని మన కాంట్రవర్సీ కూడా జరిగింది. ఆ కాంట్రవర్సీని ఎదుర్కోవడానికే మనం ఇది 2.0 అని సరికొత్త మూవీ సాలే సరికొత్త మూవీని అయితే జనం ముందు తీసుకురావడం కోసం చాలా కష్టపడ్డాం. ఆల్రెడీ షూట్లు కూడా కంప్లీట్ అయినాయి, చాలా అయింది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమీ కాదు, మనకి ఓటీటీలో మీరు సినిమాని ఎలా అయితే ఆదరించారో, అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా ఎలాగైతే ఆదరించారో, అలాగే మనం ఈజీ సినిమాస్ ఏదైతే ఉందో దాంట్లో మన సినిమా రిలీజ్ అవుతుంది అక్టోబర్ 2. మన ఆ సినిమాను కూడా మీరు అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ స్కానర్స్ ఉంటాయి, మీరు డైరెక్టర్ అమౌంట్ ఏదైతే ఉందో మీరు చూసి మీకు నచ్చితే మీకు సినిమా ఒక 10 మందికి పంపండి. నచ్చకపోతే మీరు మనీ కూడా కొట్టొద్దు, నచ్చినా కొట్టొద్దు. మీకు నాకు చెయ్యాలనిపించి తోచింది ఎంతైతే అంత ఈ క్యారెక్టర్స్కి, ఈ యాక్టర్స్కి, చిన్న యాక్టర్స్కి సహాయం చేసి ఈ సినిమాని ఏదైతే ఉందో కొంచెం ఇంకా 10 మందికి చూపించాలి, ముందుకు తీసుకెళ్ళాలి. యాక్టర్స్ని, డైరెక్టర్ని, ఇందులో చేసిన హీరోయిన్స్ని, విలన్స్ని వీళ్ళందరికీ ఇంకో అవకాశం కల్పించాలంటే వీలాంటి 10 మంది ఒక 10 రూపాయలు వేస్తే సినిమా చూసి ఎదరగలుగుతుంది. అలాగే ఆ అవకాశాలు కూడా ఎదరికి తీసుకెళ్తాయి, ఇలా క్యారెక్టర్ యాక్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా. సో మనం కూడా ఈ సాలే మూవీలో చాలా మంది అంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్ లోనే మనం ఫస్ట్ ఈ ఫిలిం అయితే చేద్దామని అనుకున్నాం. సో తర్వాత లేదు, జీరో బడ్జెట్ కాన్సెప్ట్ లో చేయడానికి ఇప్పుడు మనం షూట్ చేసిన ఏరియా అయితే మనకు అంత పాసిబుల్ ఏరియా కాదు, ఎందుకంటే మన ఓన్ ఏరియా అయితే కాదు ఇది. సో మనం ఎక్కడో ఒక ఆంధ్రాలో పశ్చిమ గోదావరి ఆ డిస్టిక్ లో ఎక్కడో మారుమూల పల్లెటూరు నుంచి ఇక్కడికి వచ్చాం సిటీలో. అలాంటి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ షూట్ చేయడం అంటే ఇక్కడ చాలా మంది వ్యక్తులు అవ్వచ్చు, లేదా అక్కడ ఉన్న ఏరియాలు అవ్వచ్చు, మనకి కంఫర్టబుల్ గా ఉండకపోవచ్చు. సో దాని గురించే లోకల్ పర్సన్స్ నే తీసుకున్నాం. ఇప్పుడు మనకి సాలే మూవీలో పోలీస్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సినిమాలోని పోలీసులే, అలాగే డైరెక్ట్ గా కూడా పోలీసులు. అయినా సరే ఎలాంటి పక్షపాతం లేకుండా వచ్చి క్యారెక్టర్ మీద ఉన్న నమ్మకంతో, వాళ్ళకి యాక్టింగ్ మీద ఉన్న ప్యాషన్తో ఇంట్రెస్ట్ గా చేసి సినిమాని అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యే వరకు చివరి వరకు ఒక పిల్లర్ లా నిలబడ్డారు. సో ప్రమోషన్స్ లో కూడా సినిమాలో ఎంతైతే యాక్టివ్ గా ఉన్నారో అదే విధంగా ప్రమోషన్స్ లో కూడా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ మనం అంటే లాస్ట్ ఓటీటీ అప్పుడు మనం ప్రమోషన్స్ చేసినప్పుడు కూడా సో మనకి చాలా వరకు కాంట్రవర్సీలు జరిగినాయి, అలాగే చాలా మంది విమర్శలు కూడా చేశారు. పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ గురించి మనం మాట్లాడుకునేటట్టయితే, సో హీరోయిన్ వెర్షన్ కి వచ్చేసరికి కూడా ఇంకా కమర్షియల్ గా ఉన్న అమ్మాయిని తీసుకోవచ్చు, సో లేదా ఇంకా ఎక్స్పోజింగ్ చేసే అమ్మాయిని తీసుకోవచ్చు అన్నట్టుగా చాలా మంది వాళ్ళు కామెంట్ చేసుకుంటూ వచ్చారు. ఆ రోజే నేను మాట ఇచ్చాను, సో మీరు కామెంట్ చేశారు కాబట్టి నేను అదే చేస్తా. మీరు ఇప్పుడు తెలుగు అమ్మాయిని తీసుకోవద్దు, ముంబై లేదా బెంగళూరు అమ్మాయిని తీసుకోండి అని మీరు ఐడియా ఇచ్చారు. లేదు, నేను తెలుగు అమ్మాయినే తీసుకుంటాను, నా ఒక సినిమాలో కాదు నేను తీసే 10 సినిమాల్లో తెలుగు అమ్మాయినే తీసుకుంటా అన్న ఇచ్చిన మాట ప్రకారం. సో నెక్స్ట్ లవ్ అవ్వచ్చు, ఈ సాలే అవ్వచ్చు, తర్వాత నాన్న కాన్సెప్ట్ ఒకటి ఉంది అది అవ్వచ్చు, రివర్స్ గేమ్ అవ్వచ్చు, సో రిస్క్ అవ్వచ్చు, ఇలాంటి ఇంకా విధి అనే ప్రాజెక్ట్ ఉంది, ఇంకా దినకర అనేది మనం షూట్ చేసి ఆపేసాం, అది వేరే టైటిల్ తో మళ్ళీ రాబోతుంది. సో ఇలాగా మనీషా అనే ఒక ఫిలిం ఒకటి మనం మన కెరీర్ స్టార్ట్ అయినప్పుడు మనీషా అనేది కూడా అప్పుడులో ఆ రేంజ్ లోనే హై క్వాలిటీ కూడా తీయడం అనేది జరిగింది. సో ఆ ఫిలిం ఇలా వరుస అన్ని ఫిలింలు వస్తున్నాయి. ఈ అన్ని సినిమాల్లో కూడా మాక్సిమం తెలుగు అమ్మాయిలు మాత్రమే మనం తీసుకున్నాం, ఎందుకు అంటే ఒకసారి మాట ఇచ్చాం కాబట్టి చేయాలనే దాంతోనే తీసుకున్నాం. సో బెంగళూరు ముంబై నుంచి వచ్చే వాళ్ళకి లాంగ్వేజ్ రాకుండా, సో ఆ లాంగ్వేజ్ రాకుండా వాళ్ళతో మనం కాంప్రమైజ్ చేసి సీన్స్ చేయడము, లేదా వాళ్ళని ఎంటర్టైన్ చేయడము, ఆ ఫ్లైట్ టికెట్లు అని, ఆ అకామిడేషన్స్ అని, సో ఎన్నిటికి నేను తెలుగు అమ్మాయిని ప్రోత్సహించానంటే కనీసం పేరైనా ఉంటది. సో ఇలా వేరే స్టేట్ల నుంచి తీసుకొచ్చానంటే వాళ్ళకి నేను ఏదో ఒక అసిస్టెంట్ లో వర్క్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో అదైతే నేను ఎప్పుడు ఎంటర్టైన్ చేయను. సో కాబట్టి ఏంటంటే ఏదైతే మనం సినిమా తీద్దాం అనుకున్నామో, సినిమాకి ఏ పాత్ర అయితే అవసరమో ఆ పాత్రకి వాళ్ళు సెట్ అవుతారు అనే నమ్మకంతో మాత్రమే తెలుగు అమ్మాయిలు మనం తీసుకోవడం అనేది జరిగింది, తీసుకుంటున్నాం, తీసుకుంటూనే ఉంటాం. సో అది ఎప్పుడు దాకా కంటిన్యూ అవుతుందో నాకు తెలియదు, ఎందుకంటే అన్ని డైరెక్టర్ చేతిలోనే ఉండవు, కొన్ని ప్రొడ్యూసర్ చేతిలో కూడా వెళ్తాయి. సో
నాకు రిస్ట్రిక్షన్ పెట్టే ప్రొడ్యూసర్ రానంత వరకు నేను తెలుగు అమ్మాయిలనే తీసుకుంటాను. వన్స్ ప్రొడ్యూసర్ వచ్చిన తర్వాత రిస్ట్రిక్షన్ పెట్టారంటే సో బడ్జెట్ పెట్టుకునేది తను కాబట్టి మనం ఇంకా ఏ సైడ్ ఉంటాం అనేది ఇంకా అప్పటికి క్లారిటీ ఉండదు. సో ఈ ఫిలింలో అయితే కొన్ని కీ రోల్స్ కోసం కొంచెం ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయి. సాలే మూవీలో వేస్ట్ క్యారెక్టర్లు ఏమీ పెట్టలా. సో ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెంట్ ఒక స్టార్టింగ్ ఉంటది, ఒక ఎండింగ్ ఉంటది, ఒక ఇంపార్టెన్స్ ఉంటది. ఆ ఇంపార్టెన్స్ బేస్ చేసుకొని క్యారెక్టర్స్ అన్ని మేము డిజైన్ చేయడం జరిగింది. ఈ డిజైన్ లో కూడా తర్వాత అంటే ఒక లెంత్ అనేది కొంచెం తక్కువ అవడం వల్ల మళ్ళీ ఇంకొక వన్ డే ఒక హాఫ్ డే సుమారు అలా షూట్ చేయడం అనేది జరిగింది. అప్పుడు కూడా ఫీమేల్ లీడ్స్ పడితే తెలుగు వాళ్ళనే తీసుకున్నాం మనం. తర్వాత యాడ్ అయిన వాళ్ళే ఇప్పుడు ఇందులో కనిపించేటోళ్ళు. సో ఫస్ట్ అయితే శిరీష. సో శిరీష గురించి చెప్పాలంటే మనం నెక్స్ట్ చేయబోయే అంటే ఈ ప్రాజెక్ట్ తర్వాత రిలీజ్ అవుద్ది నెక్స్ట్ లవ్ అనే ప్రాజెక్టు. అది మొత్తం పూర్తిగా షూట్ చేసుకొని ఇప్పుడు డబ్బింగ్ స్టేజ్ లో అయితే ఉంది. ఆ మూవీలో అయితే తను ఒక లీడ్ క్యారెక్టర్ చేసింది. ఇంకా తనతో పాటు ఇంకా చాలా మంది ఇంకా ఉన్నారు, వేరే సినిమాల్లో కూడా చేశారు. సో ఈ ఫిలిం లో అయితే మనకి ఒక సెక్షన్ లో అంటే ఒక ఇంపార్టెంట్ ఆ బ్లాక్ లో సీన్ చేయాల్సిన అవసరం వచ్చింది, కొంచెం ఫన్నీ వేలో కామెడీగా. సో నేను అందులో హీరోయిన్ గా చేశాను కదా, ఇందులో చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అని ఏమి చూడకుండా తను వచ్చి చాలా కంఫర్టబుల్ గా కూల్ గా ఈ క్యారెక్టర్ అనేది చేయడం జరిగింది. సో తర్వాత రాణి. సో ఈ రాణి క్యారెక్టర్ కూడా మనం చేయబోయే థియేట్రికల్ మూవీ ఏదైతే ఉందో సో ఫాదర్ కాన్సెప్ట్ మీద ఆ మూవీలో తను కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేసుకుంటూ వచ్చింది. అయినా సరే మన సాలే సినిమా మనం రిలీజ్ చేస్తున్నాం కాబట్టి దానికి ఇంకా బెటర్ దానిగా ఎంతవరకు మనం సపోర్ట్ చేయగలమని పిలవగానే కంఫర్టబుల్ గా వచ్చి వీళ్ళు కూడా వర్క్ చేయడం అనేది జరిగింది. సో వీళ్ళందరినీ గైడెన్స్ చేసేది డైరెక్షన్ చేసేది నేను, సరే గైడెన్స్ చేసేది హీరో సతీష్ గైడెన్స్ చేశాడు. ఎలా అనిపించిందమ్మా మీకు ఆ సతీష్? ఇప్పుడు నార్మల్ సినిమాలో అయితే ఎక్కడ పడితే అలా బూతులు తిట్టుకుంటూ ఆ కాన్సెప్ట్ అలా డిజైన్ చేశాం కదా మనం. నీకు ఎలా అనిపించింది ఆ బూతులు తిట్టేవాడితో వర్క్ చేయడం? చాలా బాగా అనిపించింది. జోక్స్ వేస్తాడు, ఎక్కువగా బాగా మాట్లాడతాడు, అందరితో కలిసిపోతాడు. చూశారు కదా, సాలే మూవీలో హీరో చూసి తిట్టుకుంటారు కానీ అంటే హీరో క్యారెక్టర్ బయట చూసి మూవీలోనేమో చూస్తే భయపడతారు, బయట మాత్రం అలా ఫన్నీగా ఉంటారని చెప్తుంది అనమాట. అది చూసారు కదా, అంత ఫన్నీగా మేము చాలా కూల్ గా కంఫర్టబుల్ గా షూట్ చేసుకుంటూ వెళ్ళాం. ఏదో ఒక టార్గెట్ పెట్టుకొని ఆ చెయ్యాలి అని డిమాండ్ నేను చేయడం కానీ లేకపోతే ఆ సిచ్యువేషన్ మించి ఓవర్ యాక్టింగ్ చేయడం ఇందులో ఉన్న ఆర్టిస్టులు కానీ ఎవరు చేయకుండా ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్ళాం. సో ఇందులో ఈ కథను నడపడానికి స్టార్టింగ్ ఈ కథను నడిపేటప్పుడు ఒక మెయిన్ ఇంపార్టెంట్ సీన్ తో మనం మొదలు పెడతాంగా. సో అలాంటి సీన్ ఒకటి చేసింది రాణి. సో రాణికి అయితే హీరోతో కానీ మాతో కానీ కాంబినేషన్ చేసేది ఏం పడలా. సో కానీ చేసింది తను. యాక్చువల్ చెప్పాలంటే ఇక ఫస్ట్ ఫిలిం ఇది, ఇప్పుడు మన సాలేలో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతున్నట్టు కదంటే. ఈ సాలేనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. అంతకు ముందు కూడా వేరే ఫిలిం చేసాము, నాన్న కాన్సెప్ట్ ఫిలిము. కానీ సాలే అనేది ఇప్పుడు ఫస్ట్ అవ్వబోతుంది. వీళ్ళిద్దరికే లేడీ ఆర్టిస్టులకు కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా సుమారు ఒక 10 మంది లేడీ ఆర్టిస్టులని ఫస్ట్ టైం యాక్టింగ్ చేసి సాలే మూవీతోనే మేము ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాం, అదే విధంగా చేసాం. సో కొంతమంది అవైలబిలిటీ ఉన్నారు, కొంతమంది మంచి మంచి క్యారెక్టర్లు వేరే ఫిల్మ్లో చేస్తున్నారు, కొంతమంది ఏమైపోయారో తెలియకుండా అంతరించిపోయారు. సో అంతరించిపోయిన వాళ్ళ విషయం పక్కన పెడితే సో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా కంఫర్టబుల్ జోన్లో ప్రశాంతంగా సినిమా అంటే ఏంటి అని తెలుసుకొని ఒక్కొక్క స్టెప్ ముందుకేసుకుంటూ చాలా మూవీస్ లో అయితే వాళ్ళు ఈ మధ్య చేయడం అనేది జరుగుతుంది, చేస్తూ ఉన్నారు. కాదంటే ఇంకా చాలా మంది చెప్తూ ఉన్నారు ఆల్రెడీ సార్ మీరు అంతకు ముందు చేశారు, ఒక ఫిలిం చేస్తారు, కొత్త అమ్మాయిని తీసుకుంటే ఫిలిం చేసాక అమ్మాయితో ఇంకొక అమ్మాయి మళ్ళీ ఇంకొక సినిమాలో చేయరేంటి అని అడుగుతారు. అదే ఇప్పుడు ఒక డైరెక్టర్ గా ఏంటంటే ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక్కొక్కరు సెట్ అవుతారు కాబట్టి ఒక ఫిలిం లో ఈ అమ్మాయిని తీసుకుంటే ఇంకొక ఫిలిం లో ఇంకొకరిని తీసుకుంటాం. ఆ కాన్సెప్ట్ ని బట్టి క్యారెక్టరైజేషన్ మారిపోతూ ఉంటది, అక్కడ ఉన్న లేడీస్ మారిపోతూ ఉంటారు. స్పెసిఫిక్ గా ఒకరిని తీసుకొని కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళడానికి ఇది సీరియల్ కాదు, సినిమా. సో సినిమా ఏంటంటే ప్రతి వేలో కూడా కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు జనాలు, ఇంకా డిఫరెంట్ గా ఏం చూపించాడు అన్నట్టుగా ఒక లేయర్ల వైజ్ ఉంటుంది సినిమా అనేది. సో సీరియల్ అయితే అది ఏముండదు, కంటిన్యూగా అయ్యే క్యారెక్టర్లు ఉంటాయి. సీరియల్ 1వ ఎపిసోడ్ నుంచి 2000 ఎపిసోడ్ దాకా వాళ్ళే ఉంటారు, వాళ్ళనే బట్టి తీస్తూ ఉంటారు. సో సినిమా కాబట్టి ఖచ్చితంగా క్యారెక్టర్లు అనేవి కొంచెం లెంతీ క్యారెక్టర్ అనేవి నెక్స్ట్ ఫిలిం లో షార్ట్ క్యారెక్టర్స్ అవ్వచ్చు, ఇప్పుడు షార్ట్ గా ఉన్న క్యారెక్టర్స్ నెక్స్ట్ ఫిలిం లో లీడ్ క్యారెక్టర్లు అవ్వచ్చు. ఆ విధంగా ఉంటది. అంటే మనం సాలే చేసిన తర్వాత చాలా మంది మనకి ఇదే చెప్పారు, సో అందులో నేను చేశాను మాకు ఇంకా లెంత్ క్యారెక్టర్లు ఇవ్వలేదేంటి, ఈ సినిమాలో కూడా నాకు ఇవ్వచ్చు కదా అన్నట్టుగా మనకి చెప్పకపోయినా లోపలకైతే కొంచెం ఇంటెన్షన్ ఉంది, అది మనకు అర్థమైంది. కాబట్టి అంటే క్యారెక్టర్ బట్టి నేను మార్చుకుంటూ వెళ్తా ఉంటా. సో రాణి నీకు ఎలా అనిపించింది ఇప్పుడు లాస్ట్ టైం లో నువ్వు వచ్చి చేయడం? చాలా హ్యాపీనెస్ గా ఉంది సార్. అసలు నాకు ఇంత అవకాశం వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇది ఆల్రెడీ షూట్ అయిపోయింది, రిలీజ్ అయింది, అసలు దీని ఆపర్చునిటీ వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్ మూవీ మా నాన్న హీరో
చేస్తున్నాను, కంటిన్యూ ఉంది అది. సో అయినా దీంట్లో అయిపోయిన దాంట్లో సెలెక్ట్ చేసుకొని నాకు రోల్ ఇవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్, విజయ్ సార్ గారు. థ్యాంక్ యూ. హీరో సో గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. హీరో గారు వీళ్ళందరూ కూడా మనకి యాక్చువల్ గా ఇప్పుడు ఇందులో కనిపించిన వీళ్ళిద్దరు కాకుండా ఇంకా ఉన్న పర్సన్స్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఒక్కొక్క వీడియోలో కవర్ చేసుకుంటూ వెళ్దాం. యాక్చువల్గా మనం వేరే మూవీ షెడ్యూల్స్ లో ఉన్నాం. ఇప్పుడు ఆ షెడ్యూల్స్ లో వర్క్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి మన సినిమా ప్రమోట్ చేయడానికి కూడా ఆ, ఆ టీంలన్నీ కూడా వేరే వేరే సినిమాలకు వర్క్ చేస్తూ ఉన్నారు. ఏ టీంతో ఎప్పుడు కుదిరితే అప్పుడు ఖచ్చితంగా కూడా ప్రతి సినిమాలో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ తో కూడా మాక్సిమం మనం ప్రమోట్ చేయించడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే సినిమాలో యాక్టింగ్ చేయడం అనేది ఒక పిచ్చోడిని తీసుకొచ్చి పక్కన నిలబెచ్చినా సరే మనం ఆడి మీద ఫ్రేమ్ పెట్టినా సరే ఆడు కూడా యాక్టరే అవుతాడు. కానీ ఆ సినిమా తీసిన తర్వాత దాన్ని ప్రమోట్ చేసుకోవడం, ఆ ప్రమోట్ చేసుకుని ఆ అవకాశాన్ని వాడుకొని ఇంకొక 10 సినిమాల్లో క్యారెక్టర్లు రప్పించుకోవడం అనేది ఆర్టిస్ట్ యొక్క గొప్పతనం. ఎందుకంటే ఈ రోజు ఒక కొత్త అమ్మాయిని తీసుకొచ్చి ఒక కొత్త అబ్బాయిని తీసుకొచ్చి ఒక 10 లక్షలు బడ్జెట్ పెట్టి వాళ్ళిద్దరిని లీడ్ క్యారెక్టర్లు పెట్టి చేసినా ప్రశాంతంగా ఆ అమ్మాయి హీరోయిన్ అవుద్ది, వీడు హీరో అవుతాడు, తీసినోడేమో డైరెక్టర్ అవుతాడు. ఇక్కడ పోయేది ఎవడంటే ప్రొడ్యూసర్ పోతాడు. ఎందుకు అంటే వాళ్ళకి బిజినెస్ లేదు. సో బిజినెస్ లేనప్పుడు కొత్త పర్సన్స్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఖచ్చితంగా ఎవరు ఒప్పుకోరు. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు ఇండస్ట్రీలో కమిట్మెంట్లు అన్ని రన్ అవుతా ఉంటాయని. ఈ కమిట్మెంట్ ప్రోగ్రెస్ ఎందుకు వచ్చింది అంటే కేవలం ఈ కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో వీళ్ళు ఓన్లీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం వస్తారు. సినిమా తీసామా లేదా అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు. సినిమా మొదలు పెట్టామా, సో మనం జాయిగా వచ్చిన ప్రతి అమ్మాయితో పులిహార కలిపామా, హీరో గారు వచ్చిందంటే వాడి దగ్గర ఎంతో కొంత డబ్బులు తెప్పామా, ఆఖరికి ముసలు వచ్చి దాంతో కూడా వంట ఏం చేసుకొని వదిలేసామా, ఇంతవరకే వాడుకుంటూ ఉంటారు. కాబట్టి ఇప్పటి వరకు వచ్చిన చాలా సినిమాల్లో మోర్ దాన్ మూవీస్ ఇప్పుడు చెప్పాలంటే సంవత్సరానికి సుమారు 600 నుంచి 700 సినిమాల దాకా మొదలవుతున్నాయి. అది యూట్యూబ్ ఛానల్ దగ్గర నుంచి మొదలుపెట్టి థియేటర్కల్, ఓటీటీ, వెబ్ సిరీస్, సీరియల్ ఏ అయినా సరే సీరియల్ తీసేస్తే మిగిలిన డెమో ఫిలిమ్స్, ఇండిపెండెంట్ ఫిలిమ్స్, థియేటర్ ఫిలిమ్స్, ఫ్యూచర్ ఫిలిమ్స్ ఇవన్నీ కూడా సుమారు 600 నుంచి 700 సినిమాలు వస్తున్నాయి. పూజ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పటికీ మేజర్ గా మనం చూసుకున్నట్టయితే థియేటర్లో గట్టిగా మనకు తెలిసినవి చెప్పమంటే 10-15 సినిమాల పేర్లు చెప్తాం. రిలీజ్ అయ్యే సినిమాలు చెప్పమంటే సుమారు ఒక 200-300 సినిమాలు ఉంటాయి. అవన్నీ ఎవరికీ తెలియదు. మరి ఇలా 600-700 సినిమాలు మొదలయ్యి 200 సినిమాలు థియేటర్లో రిలీజ్ అవుతాయని మిగిలిన ఎందుకు ఆగిపోతున్నాయి అంటే చాలా ఉంటాయి వెనకాల టెక్నికల్ ఇష్యూస్, ఆర్టిస్టులు కోఆపరేట్ చేయకపోవడము, లేదా టీంలో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కోఆపరేట్ చేయకపోవడము, టెక్నికల్ సైడ్ బలంగా ఉండకపోవడము, ఇవన్నీ పక్కన పెడితే ముందు బడ్జెట్ లేకపోవడం. సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయకుండా ఉంటాం అన్న ఉద్దేశంతోనే మేము కేవలం చిన్న బడ్జెట్లోనే సినిమాలు తీయడానికి నిర్ణయించుకున్నాం. సో ఇప్పుడు మీకు కనిపించే ఈ నలుగురు రేపు పొద్దున్న స్క్రీన్ మీద కనిపించే ఇంకొక 40 మంది వీళ్ళందరూ కూడా కేవలం డబ్బు తీసుకొని మాత్రమే వర్క్ చేసిన వాళ్ళు కాదు. వీళ్ళందరూ ఏంటంటే సినిమాలో కనిపించాలి, సినిమాని నమ్ముకొని సినిమా మీద నమ్మకంతో ఇంట్రెస్ట్తో ఎలాగైనా కనిపించాలని వచ్చి ఒక స్ట్రాంగ్ సిద్ధాంతం పెట్టుకొని చేశారు. ఎందుకంటే డబ్బులు తీసుకొని వర్క్ చేయాలంటే ఎవరైనా వర్క్ చేస్తారు. కానీ డే అండ్ నైట్ సుమారు 6 రోజుల పాటు డే అండ్ నైట్ అంటే డైలీ 4 hours రెస్ట్, 6 days ఓన్లీ మన నైట్ 12 o'clock ప్యాకప్ అయిందంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock మళ్ళీ స్టార్ట్. 5 o'clock లేచిన తర్వాత మళ్ళీ రెడీ అయ్యి ఒక 1 hour లో 6 o'clock మళ్ళీ కాస్ట్యూమ్ వేసుకొని ఉండాలి. ఇలా కంటిన్యూగా 6 రోజులు వర్క్ చేస్తే మనకి 80% మూవీ అనేది కంప్లీట్ అయింది. తర్వాత ఒక 1 day 1.5 day పెట్టుకొని మళ్ళీ ప్యాచ్ వర్క్లు అన్ని చేసుకుంటూ వెళ్ళాం. అది కూడా కొంతమంది ఇందులో చేసిన ఆర్టిస్టులు మాకు చేసిన మమ్మల్ని పెట్టిన ఇబ్బంది వల్ల ఏంటంటే కొంచెం అలా చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. అది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు కాబట్టి ఈసారి మనం ప్రాపర్గా క్యారెక్టర్ తీసుకునేటప్పుడే వాళ్ళ క్లారిటీగా చెప్పి మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈసీ సినిమా అనేది మీకు చాలా మంది తెలిసే ఉంటుంది. సో ఈసీ సినిమాలో కూడా ఏంటంటే వీళ్ళు 0 బడ్జెట్ వేలో చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళ రూల్స్ అవ్వచ్చు, రెగ్యులేషన్స్ అవ్వచ్చు, అన్నీ చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ చేసుకొని వాళ్ళు వెళ్తూ ఉంటారు. అది వాళ్ళకి వర్క్ అయింది అలాగా. కానీ మనం చెయ్యాలి అంటే సో మనకు కొంచెం ఇప్పుడు కష్టమైన విషయమైనా చెప్పాలి. ఎందుకు అంటే ఒక పక్కన మనం మీడియా రంగంలో ఉన్నాం. సుమారు 20 ఛానల్స్ వరకు మన కంటెంట్ అనేది క్రియేట్ చేసి పంపుతూ ఉంటాం, లేదా బ్రాండ్లు ప్రమోట్ చేస్తూ ఉంటాం. కాలేజ్ యాడ్లు అవ్వచ్చు, స్కూల్ యాడ్లు అవ్వచ్చు. సో ఇలా ఏ యాడ్స్ ఉన్నా సరే అయ్యో పక్కన ప్రమోట్ చేస్తూ ఉంటాం. సినిమాల మీద ఉన్నప్పుడు పూర్తిగా సినిమాల మీద ఉంటాం. సినిమాలు లేని సమయంలో మళ్ళీ మన జాబ్ ఏదైతే ఉందో మన ప్రొఫెషన్ అది చూసుకుంటూ ఉంటాం. సో కాబట్టి ఇన్ని రంగాల్లో ఉన్నప్పుడు ఒక దగ్గర అమౌంట్ వస్తుంది, ఇంకో దగ్గర రాకపోతే ఫీల్ అవుతారు అన్న కాన్సెప్ట్ ఏంటంటే ఒక చిన్న బడ్జెట్లోనే లీడ్ యాక్టర్లు అందరినీ రప్పించి మనం ఇలా చేసుకుంటూ వచ్చాం. సో ఏదైనా సరే దీనికి మెయిన్గా ప్రొడ్యూసర్ ఏంటంటే ఒక చిన్న బడ్జెట్ అయింది. ఆ ప్రొడ్యూసర్గా ఇప్పుడు మన సతీషే పెట్టాడు. సాలి మూవీ హీరోనే దానికి ప్రొడ్యూసర్గా అమౌంట్ పెట్టడం అనేది జరిగింది.
సో ఇది పెట్టే ముందు కూడా అతను స్టార్టింగ్ కెరియర్ లో కొంచెం డబ్బులు పోగొట్టుకున్నాడు. ఒకసారి ఆ కథ మీరే ఏనండి. కథ చాలా మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వచ్చి కృష్ణానగర్లో నేను పొడి చేస్తాను, నేను చింపేస్తాను అనుకునేవాడు ఎవడైతే ఉన్నాడో ఆడు ప్రతి ఒక్కడు ఈ కథ వినండి, వింటే ఎంతో కొంత మారుతారు, లేకపోతే మొత్తం పొడిచిపోతారు. అది వేరే విషయం. అదనుకో నేను 2016-17 టైంలో అరే మూవీస్ ఇంట్రెస్ట్, మూవీస్ అంటే పిచ్చి ప్రేమతో ఉంటే కొంతమంది అవకాశం ఇచ్చారు కానీ అగేసుకుంటే ఒక 20 జతలు బట్టలు కొనుక్కుని 20 జతలు షూలు కొనుక్కుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. ఎలాగని హీరో ఫ్రంట్ క్యారెక్టర్ అన్నారు. అబ్బా హీరో ఫ్రంట్ క్యారెక్టర్ అంటే ఇంకేముంది, ఎగిరి గొంతేసాను, చాలా ఆనందపడ్డాను. అలా ఎగిరి గొంతేసి ఆనందపడే టైంలో నువ్వు ఒక 40,000 50,000 కట్టాలమ్మా హీరో ఫ్రంట్ క్యారెక్టర్ కదా, నీకు ఇస్తున్నా ఎవరు హీరో ఫ్రంట్ క్యారెక్టర్ అంటే అమౌంట్ కడితే ఇస్తారు అని ఒక థియేటర్లో ఒక రోజు షో వేసుకున్న ఒక సినిమా యూనిట్ ఏదైతే ఉందో అది నాలాంటి ఒక కొంతమంది యువకులని బాగా కదిపి మా దగ్గర ఇంచుమించు 10 లక్షలు తీసుకున్నారు. సరే తీసుకున్నారు కదా అంటే అనుకోవచ్చు, కానీ అది రిలీజ్ చేయలేదు. పైగా ఒక వారం షూట్ చేయించారు, తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళని పట్టుకున్నారు, మళ్ళీ వాళ్ళ దగ్గర 50,000 తీసుకున్నారు. మళ్ళీ 1 మంత్కి యాప్ ఇచ్చారు, మళ్ళీ కొత్త వాళ్ళని పట్టుకున్నారు, వాళ్ళ దగ్గర 50,000 తీసుకున్నారు. ఇక్కడ మీకు ఇది అంతా ఎందుకు చెప్తున్నామంటే మోసపోయారు. సినిమా ఇండస్ట్రీ అంటేనే మోసపోవడం. ఎక్కడో మోసపోకుండా ఒకడు ఉంటాడు అలాగా, అది మన విజయరాజు గారి లాగా 10 మందికి చెప్పి నిలబెడతా ఉంటారు మోసపోవద్దని అని ఈ విషయం అయితే తెలియజేస్తున్నాను. నా లైఫ్లో జరిగింది ఇది చేదు అనుభవం, మీకు అది తీపి కబురు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇలాగే ఇంకా సతీష్ లా ఉన్న చాలా మంది సో ఫీమేల్ ఆర్టిస్ట్ వెళ్ళారంటే వాళ్ళని వేరే త్రూలో యూజ్ చేసుకుంటారు. ఇలాగ మెయిల్ ఆర్టిస్ట్ వెళ్ళారంటే వాళ్ళని బడ్జెట్ పరంగానే యూజ్ చేసుకుంటారు. సింపుల్. ఇప్పుడు ఇలా ఉన్న కొంతమంది ఏంటంటే సినిమాలు చేయరు వీళ్ళు, కేవలం సినిమా మొదలు పెడతారు, దానికి ఒక పూజ చేస్తారు, ఎవడొకడు హీరో గడు వస్తాడు, నువ్వు ఇంత పెట్టు అని చెప్పి ఫుల్గా మైండ్ వాష్ చేస్తారు. మైండ్ వాష్ చేసిన తర్వాత సింపుల్, వాడు ఉన్న గోల్డ్, బండు, ఇల్లు, బ్యాంక్ లోను, ఫోన్లో ఆఖరికి మొబైల్ లోన్ యాప్స్లో లోను తీసుకుంటాడు, తెచ్చి ఒక 50,000 ఇస్తాడు. ఒక 2-3 నెలలకి షూటింగ్ స్టార్ట్ అవ్వదు. ఒకవేళ చేసినా సరే ఒక 1 డే అతని మీద షూట్ చేస్తారు. సార్ నా సినిమా ఏమైంది అంటే సింపుల్ రీజన్, నువ్వు పెట్టే 50,000 సినిమా అయిపోద్దా, ఇది 50 లక్షల బడ్జెట్ సినిమా, ఓ పని చేయి నువ్వు ఇంకో 10 లక్షలు తీసుకురా మనం షూట్ చేసేద్దాం, తర్వాత చూద్దాం అంటారు. మళ్ళీ వీడు కనుక మళ్ళీ బుక్ అయ్యాడంటే ఇంకా తర్వాత అట్ట అయిపోవడమే. సో ఇలా ఉన్న చాలా మంది, ఇంకా ఎంతో మంది టెక్నీషియన్స్ అవ్వచ్చు, ఆర్టిస్టులుగా వెళ్దాం అనుకున్న వాళ్ళు, చాలా మంది రైటర్స్ అవ్వచ్చు, ఇలా చాలా మంది ఇలాగే మోసపోతూ ఉన్నారు. సో దీన్ని కూడా పూర్తిగా హరికట్టాలి. దీన్ని కూడా ఎవరైతే ఇలా నమ్మించి మోసం చేస్తున్నారో ఇది కూడా హరికట్టాలనే ఉద్దేశంతోనే నేను ఈ సినిమా చాలా చిన్న బడ్జెట్లో తీయడం అనేది జరిగింది. ఆ చిన్న బడ్జెట్లో పెట్టిన ప్రతి రూపాయి కూడా దేనికి అంటే మెయిన్లీ మన దగ్గర ఆ టైంకి ఇప్పుడున్న పోస్ట్ ప్రొడక్షన్, ఆ టైం కల్లా మన దగ్గర పోస్ట్ ప్రొడక్షన్ లేదు. సో డబ్బింగ్ కానీ, ఎడిటింగ్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, అవి మన దగ్గర లేవు. కాబట్టి సినిమా తీయడానికి మేము ఒక 10% ఖర్చు పెడితే పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చేసరికి 70% ఖర్చు పెట్టాం, 20% ప్రమోషన్స్ ఖర్చు పెట్టాం. సో ఆ ప్రమోషన్స్ కూడా ఒక 50% బడ్జెట్కి పెట్టాల్సిన ప్రమోషన్స్ మేము 20%లో చేసుకుంటూ వచ్చాం. ఎందుకంటే అది మా ఇన్ఫ్లుయెన్స్, పరిచయాలు అవ్వచ్చు, అందరూ సపోర్ట్ చేశారు. సో ఆ టైంలో మనకి ఆర్ఆర్పిటి అవ్వచ్చు, సో ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి మన జేసీ మీడియాలోనే, ఇన్స్టాగ్రామ్ పేజీల నుంచి, ఫేస్బుక్ నుంచి, యూట్యూబ్ నుంచి, ఇంకా మనం ఆ టైంలో సుమారు మన సాలే మూవీ ప్రమోషన్ కోసమే సుమారు 7-8 ఛానళ్ళు 7-8 పేజీలు క్రియేట్ అయినాయి ఆ టైంలో. ఎందుకంటే ఒక కంటెంట్ క్రియేటర్ దగ్గరికి వెళ్తాం, మనం ఒక ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరికి వెళ్తాం, ఒక ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరికి వెళ్ళి ఒక కొత్త సినిమా తీసాం, ఒక మంచి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ కలిపి మాకు సపోర్ట్ చేయండి అని అడిగితే మినిమం 10,000-20,000 డిమాండ్ చేశారు. ఇంకా యూట్యూబ్ ఛానల్ దగ్గరికి వెళ్ళి కనీసం సార్ మా టీజర్ మీరు ప్లే చేసుకోండి అంటే సరే ఒక టీజర్ ప్లే చేసుకుంటాం, మాకు ఎంతో కొంత మీరు ఫార్మాలిటీ కట్టండి అని చెప్పేసి ఫార్మాలిటీస్ లెక్కల్లోనే ఒక 10,000-20,000 డిమాండ్ చేశారు. ఒక 10 మంది టీజర్లకు నేను ఇచ్చేది 10 మంది ఇన్ఫ్లుయెన్సర్కి ఇచ్చే డబ్బులతో నేను సినిమానే తీసేసాను. అలాంటప్పుడు వాళ్ళకి ఎందుకు ఇస్తాం? అందుకే ఒకటి డిసైడ్ చేసుకున్నాం ఆ టైంలోనే, ఛానల్స్ అన్నీ కూడా మనమే క్రియేట్ చేసి ఆ ఛానల్స్ అన్నీ కూడా కంటిన్యూగా రన్ చేసే ప్రోగ్రెస్ ఎలా అన్న ఉద్దేశంతోనే చాలా ఛానల్స్ క్రియేట్ అయినాయి. అవి ఇప్పుడు చాలా కంఫర్టబుల్గా ప్రశాంతంగా నడుస్తూ ఉన్నాయి. మనతో పాటు ఇంకా చాలా సినిమాలను మనం ప్రమోట్ చేస్తూ ఉన్నాం. కొన్ని ఏంటంటే ఆఫ్లైన్లో జరుగుతూ ఉన్నాయి, కొన్ని ఆన్లైన్లో జరుగుతూ ఉన్నాయి. అలాగే మనం ఆ టైం అప్పుడు ఈ ఆన్లైన్ పేపర్ యాడ్స్ ఉంటాయి, సాలే మూవీ అప్పుడు ఆన్లైన్ పేపర్ యాడ్స్ కూడా కొట్టించామన్నాడు మొత్తం. మన పోస్టర్లు కూడా అంటే ఒక కమర్షియల్ సినిమాకి ఏ మాత్రం తీసుకోకూడదు అన్న ఉద్దేశంతో ఏంటంటే మనం అప్పుల్లోనే ఈ రోడ్డు వాల్ పోస్టర్లు వేసుకుంటాయి, బట్ చిన్న సైజ్ ఇంటెన్షన్ మీన్స్ మన చిన్న సినిమా కాబట్టి సో చిన్న సైజ్ పోస్టర్లు అనేవి మనం ప్రిపేర్ చేసి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరితో పాటు
హైదరాబాద్ యూసఫ్గూడ అనే ఏరియాలో కూడా సుమారు 200 నుంచి 300 పోస్టర్ల వరకు మనం స్టిక్ చేయడం అనేది జరిగింది. ఒకే ప్రింట్ ఒకే మోడల్ కాకుండా డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ తో మనం ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. సో ఓటీటీ రిలీజ్ అప్పుడు అలాగే చేసాం. సో తర్వాత అంతకు ముందు మెయిన్ అంటే ప్రమోషనల్ గా టీజర్ ట్రైలర్ లాంచ్ చేసేటప్పుడు కూడా అదే విధంగా ప్రమోట్ చేసాం. ఇలాగా ఛాన్స్ దొరికిన ప్రతిసారి ప్రమోట్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మరోసారి ప్రమోషన్స్ లో భాగంగా యూట్యూబ్ రిలీజ్ ప్రమోషన్ లో భాగంగా మళ్ళీ మేము ముందు చేసుకుంటూ వచ్చాం. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కేవలం ఆర్టిస్ట్ మాత్రమే కాదు, ఏదో ఒక విధంగా వాళ్ళ ఆర్టిస్ట్ తో పాటు టెక్నీషియల్ గా కూడా వర్క్ చేశారు. లైక్ ఇప్పుడు శిరీష అనే అమ్మాయి ఉంది. సో మనం ఒక హీరోయిన్ క్యారెక్టర్ తీసుకున్నాం అంటే ఖచ్చితంగా వేరే సినిమాలో వచ్చి ఇప్పుడు బయట జరిగే దేంట్లో అయినా కానీ ఒక హీరోయిన్ క్యారెక్టర్ తీసుకున్నాము అంటే అమ్మాయి వస్తుంది. మనం ఒక మేకప్ ఆర్టిస్ట్ ఇవ్వాలి, ఒక కాస్ట్యూమ్ డిజైనర్ ఇవ్వాలి, ఒక హెయిర్ స్టైలిస్ట్ ఇవ్వాలి. సో ఇలాగా ఒక 5-6 మంది, ఒక అంబ్రెల్లా మ్యాన్ అవ్వచ్చు, ఒక అసిస్టెంట్ అవ్వచ్చు, ఒక టచ్అప్ మ్యాన్ అవ్వచ్చు, ఇలా వీళ్ళందరూ ఒక 10 మందిని ఇవ్వాలి. వేరే పెద్ద ప్రొడక్షన్ అయితే ఈ 10 మందిని మెయింటైన్ చేసుకుంటూ కూడా ఓవర్ యాక్టింగ్ చేస్తారు కొంతమంది. కానీ మనం ఇలా సీన్ ఉందిరా నువ్వు రెడీ అవ్వాలమ్మా అని చెప్పగానే సరే ఓకే డన్ అని చెప్పి తన కాస్ట్యూమ్స్ తనే ప్రిపేర్ చేసుకొని మేకప్ చేసుకొని అంతా కూడా నీట్ గా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు అయ్యే చూసుకొని చాలా కంఫర్టబుల్ గా వర్క్ చేశారు. వీళ్ళందరూ కూడా సేమ్ అంతే. ఇందులో ఉన్న మనకి సుమన అని వేరే ఒక అమ్మాయి చేసింది, తను ఒక మీడియా యాంకర్. మన సినిమాని ప్రమోట్ చేసేటప్పుడు యాంకర్ గా అమ్మాయి మనకు పరిచయం అయింది. ఇదే సాలి మూవీ. తర్వాత ఏంటంటే కొంచెం మనకి డ్యూరేషన్ సరిపోలేదు, దాని గురించి మళ్ళీ రీషూట్ చేయాల్సిన అవసరం వచ్చింది. కొంత భాగం ఫ్రెష్ కంటెంటే మళ్ళీ షూట్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ టైంలో మళ్ళీ తను మనం తీసుకొని ఒక 10 నిమిషాల పార్ట్ ఏదైతే ఉందో 10 నిమిషాల పార్ట్ లో మనం తనని లింక్ చేయడం అనేది జరిగింది. సో సుమన అనే అమ్మాయి, దాంతోపాటు పావని రెడ్డి అనే అమ్మాయి ఇప్పుడు మనకి ఇద్దరు సారీ మూవీలో మెయిన్ హీరోయిన్ గా చెప్పాలంటే ఆ అమ్మాయి పావని రెడ్డి. సో ఈ అమ్మాయి కూడా ఏంటంటే హైదరాబాద్ మొత్తం ఫ్యామిలీతో వచ్చి వాళ్ళు కూడా అవకాశాల కోసం ట్రై చేస్తున్న టైంలో సో పర్సనాలిటీ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది చూడకుండా తనకి ఇంట్రెస్ట్ ఉంది అనే ఇంటెన్షన్ తోనే తనను తీసుకొని తను మనం మెయిన్ హీరోయిన్ గా రిప్రజెంట్ చేయడం అనేది జరిగింది. వీళ్ళకైతే మనం చిన్న బడ్జెట్లు ఇచ్చాం. సో ఆ టైంలోని మనం ఎంత ఇవ్వగలం అంత చిన్న బడ్జెట్లు ఇచ్చాం. సో వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్ గా చేసుకొని వెళ్ళారు. ఇంకా ఆశ అనేది ఒక పోలీస్ క్యారెక్టర్, ఇందులో ఇంపార్టెంట్ రోల్ ఒకటి ఉంది. దాని గురించి ఆశ అనే క్యారెక్టర్ ని మనం విజయవాడ నుంచి రప్పించడం జరిగింది. తనైతే కనీసం ఒక షార్ట్ ఫిల్మ్ లో కూడా చేసిన ఎక్స్పీరియన్స్ లేదు. షార్ట్ ఫిల్మ్ పక్కన పెట్టి ముందు అసలు మూవీస్ గురించి స్టాండర్డ్ పొజిషన్ కూడా తనకు తెలియదు. యాక్షన్ కట్లు మధ్య జరిగేది ఏముంటుందో కూడా తనకు తెలియదు. జస్ట్ సరదాగా ఇంట్రెస్ట్ ఉంది ఆవిడకి, సరదాగా చూద్దామని వచ్చింది. ఆ టైంకి మనకి ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ రావాలి, ఆ క్యారెక్టర్ చేయడానికి ఒక పర్ఫార్మర్ రావాలి. బట్ రావకపోవడం వల్ల మళ్ళీ ఎక్కడ ఆ పర్సన్ వల్ల షూట్ ఆగిపోద్దో కంబైండింగ్ సీన్స్ అని చెప్పేసి సరదాగా వచ్చిన ఆవిడనే మెయిన్ గా పెట్టి ఇందులో మనం షూట్ చేయడం జరిగింది ఒక పోలీస్ క్యారెక్టర్ గా. తను కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చింది. అంటే ఆ తక్కువ టైంలో అంత పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్. ఇంకొకటి ఇది నా సినిమా అన్నట్టుగా అందరూ చేశారు, వేరే ఒకటి సినిమాలో నేను చేస్తున్నా అన్నట్టుగా కాదు. నేను తీసుకునే టీంలు అందరినీ కూడా ఇదే విధంగా తీసుకుంటా. ఇది మన సినిమా అన్నట్టు నాకు కావాలి, ఎవడో సినిమాలో నేను చేస్తున్నాను అనుకునే వాళ్ళు నాకు వద్దు. సో ఇదే ఇంటెన్షన్ తో మనం వరసెట్టి తీసుకుంటూ వెళ్తా ఉన్నాం. అయితే ఇప్పుడు 7 రోజుల్లోనే సినిమా చేస్తాం. 7 రోజుల్లో సినిమా ఎలాగవుతుందని చాలా మంది అంటూ ఉంటారు. ఆ 7 రోజుల్లో సినిమా మేము చేస్తూ ఉంటే ఆ 7 రోజుల్లో ఎలాంటి స్ట్రగుల్స్ పడ్డామో ఒకసారి మన హీరో చెప్తాడు. 7 రోజుల్లో సినిమా తీయడం అనేది కూడా అంత ఈజీ కాదు, అలాగని కష్టం కూడా కాదు. సంకల్పం ఉండాలి. సినిమా తీయాలంటే డబ్బులు కదా కావాల్సింది. నా దగ్గర ఇప్పుడు అమౌంట్ కూడా లేదు. డేకి నేను 10,000, 8,000, 7,000 పెట్టుకుని తీసిన రోజులు కూడా ఉన్నాయి. ఫుడ్కి కష్టాలు పడాలి, మార్నింగ్ లేపాలి, వాళ్ళని పంపాలి, స్నానం చేయించాలి, అది ఇది ఫ్రెష్ అవ్వాలని చెప్పాలి. చాలా ట్రబుల్స్ పడ్డాం, చాలా అంటే చాలా పడ్డాం. డేకి ఇంకా ఎంత కష్టపడాలండి. నేనే ప్రొడ్యూసర్, నేనే ఫుడ్ తెచ్చుకునేవాడిని, నేనే వాటర్ మోసుకునేవాడిని. చివరికి నేనే ఫుడ్ పేపర్లో కూడా ప్యాక్ చేసుకుని తిన్న తర్వాత డస్ట్బిన్లో పడేసుకునేది కూడా నేనే. ఏంటంటే ఇంత కష్టపడ్డాం కాబట్టి ఈ రోజున 1 డేలో షూట్ చేయడం, 1 డేలో ఎంత ఫుటేజ్ వస్తుందని చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి మేము 7 డేస్ ప్లాన్ చేసుకుని పర్ఫెక్ట్గా నైట్ పగలు డే అండ్ నైట్ షిఫ్ట్లు కుట్టుకుంటే కానీ మనకు ఫుటేజ్ రాలేదు. అలాగే ఆర్టిస్టులు కూడా అలాంటి వాళ్ళే కావాలి. మనకి 7 రోజుల్లో షూటింగ్ జరిగి తక్కువ బడ్జెట్లో చేసే ఆర్టిస్టులు కావాలి. కానీ చాలా మందికి ఆర్టిస్టులకి యాక్టింగ్ రాని వాళ్ళు కూడా తీసుకున్నాం. ఎందుకంటే వాళ్ళు చాలా హోప్స్తో అరే సినిమాలని చెయ్యాలని ఎక్కడో ఇంటికాడ నుంచి బయలుదేరి అమ్మ నాన్న చెప్పుకుని వస్తారు. అలాంటి వాళ్ళకి ఎవరికి అవకాశం ఎవరు, అలాంటి వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చాం మేము. మా దాంట్లో ప్రూవ్ చేసుకున్నారు. అయినా కష్టమే, 7 డేస్లో మూవీ తీయడం చాలా కష్టం. అది కూడా అనుమానం వచ్చింది, 7 డేస్లో తీయలేదు, 10 డేస్లో తీశారు, అది తీశారు, ఇది తీశారని.
అలా కొంతమంది రష్ చెక్ చేసుకున్నారు, వచ్చారు, తెలిసిన వాళ్ళు అన్నారు, ఆ మాటలు పడ్డం చెక్ చేసుకున్నారు. అలా కన్ఫర్మ్ అయింది. 7 days లో 6 days లోనే మూవీ చేశారని వాళ్ళు కూడా అర్థమైంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం మాట్లాడవలసింది, ఫస్ట్ మనం ఈవెంట్ చేసుకున్నప్పుడు కొంతమంది యాంకర్స్, రిపోర్టర్స్ అడిగారు, అరే టైలర్ ఏంటి ప్లస్ అని వేశారు, టైలర్లో బూతులు ఉన్నాయి, ఇలా బూతులు ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరు చూస్తారు అనే ఒక పాయింట్ అయితే రేజ్ చేశారు. ఒకటి, ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరు చూస్తారు అని అనుకుంటేనే సినిమా చూస్తారు. ఓటీటీలో మూవీ హిట్ అయింది, యూట్యూబ్లో కూడా మూవీ హిట్ అయింది. రెండోది ఏంటంటే సినిమా చూసినోడు ఏం మాట్లాడతలేదు, సినిమా చూడకుండా స్కిప్ చేసినోడు చూసారా, ఆడి గురించి ఇప్పుడు నేను మాట్లాడుతాను. ఆడికి కావాలని మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఒకడు చిన్న స్థాయి నుంచి ఎదుగుతుంటే ఆడు చూడలేడు, ఆడు వార్చలేరు అనమాట. ఆడు ఆల్రెడీ సినిమాలు తీసాడు, షార్ట్ ఫిల్మ్ తీసాడు, కానీ ఆడికి ఇంత తక్కువ బడ్జెట్ లో ఆడనుకున్నంత రీచ్ రాలేదు. అవతాడికి వచ్చేటప్పుడు ఆడికి ఏమైంది, అరే ఈ సినిమా చూడకండిరా, ఇందులో బూతులు ఉన్నాయరా, అమ్మ లెక్కలు చూసే సినిమా కాదురా ఇది, అందరూ తిట్టుకుంటున్నారా, అలా సోన్సా అన్న బూతులు వస్తున్నాయిరా అని ఇంకా ప్రచారం చేయడం మొదలు పెట్టాడు. ఇంకా నేను ఒక టేజర్ గాను గ్లిమ్స్ కానీ రిలీజ్ చేయడమే లేటు. కింద కామెంట్లు, రే ఇది ఎవరు చూస్తాడరా, ఎవరికి వీళ్ళు ఎవరు తెలుసురా, కొత్త వాళ్ళు, ఈ సినిమా ఎవరు చూస్తారా, చూడకరా, నీ గురించి నేను సినిమా తీయలేదు, నువ్వు చూస్తావని నేను సినిమా తీయలేదు. నా దాంట్లో పనిచేసిన 40 మంది జూనియర్ ఆర్టిస్టులు, నా దాంట్లో పనిచేసిన చిన్నపిల్లలు, నా దాంట్లో చేసిన వృద్ధులు, ముసలోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నేను సినిమా రిలీజ్ చేశాను. వాళ్ళ చుట్టాలు, వాళ్ళ అమ్మలు, వాళ్ళ అక్కలు, వాళ్ళ నాన్న, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు చూసి ఆనందపడతారని మాత్రమే నేను సినిమా రిలీజ్ చేశాను. ఇప్పుడు రిలీజ్ చేసేది కూడా అంతే, ఇంకా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నా. వాళ్ళకి సక్సెస్ అనేది తక్కువ వచ్చింది, వాళ్ళ క్యారెక్టర్ ఆర్టిస్టులు అనేవాళ్ళు తక్కువగా ఉన్నారు. వాళ్ళ కోసమే దీన్ని రీమోల్డింగ్ చేసి బూతులన్నీ కొంచెం తగ్గించి, ఇంకా దీనికి కలపవలసిన బడ్జెట్ ఏదైతే ఉందో, సినిమా స్టోరీ ఏదైతే ఉందో, లైన్ ఏదైతే ఉందో అది కొంచెం మార్చుకుని దీనికి 2.0 అని ఎవడో కాదు, మేమే పేరు పెట్టుకుని, సాలే 2.0 అని న్యూ వర్షన్ అని మేమే పేరు పెట్టుకుని అక్టోబర్ 2న దసరా రోజున మీ ముందుకు మరొకసారి వస్తున్నాం. ప్రతి ఒక్కరు అవకాశాల గురించి ఎదురు చూసే వాళ్ళందరూ కూడా ఈ సినిమా చూడండి, చూసి మీకు ఎలా నచ్చింది ఏంటి అన్నది కామెంట్ చేయండి. సో ఇలాగే ఇప్పుడు మనం తీసిన ఈ బడ్జెట్ లో ఏదైతే మనం తీసామో దీనికి ఫస్ట్ మనం చాలా స్ట్రగుల్స్ పడ్డామని ఇప్పుడు మీరు చెప్పాడు, మీరు విన్నారు. సో తనే కాదు, ఇంకా ఇందులో ఇంకా బ్యాక్ సైడ్ లో చాలా మంది అలాగే కష్టపడ్డారు. సో ఫస్ట్ వచ్చేసరికి నేను డైరెక్టర్నే, నాకు ఎలాగో తప్పదు. దాంతోపాటు కెమెరా కూడా అయినా సరే చాలా ఇష్టంగా చేసాం. టార్గెట్ కొడితే వారం సినిమా అవ్వాలి, ఇదే టార్గెట్ మైండ్ లో ఉంది. ఇంకేం అనిపించాలి, మా అందరికీ ఒకటే టార్గెట్, వారంలో సినిమా చెయ్యాలి అంతే అనేది ఒకటే పెట్టుకున్నాం. కాబట్టి ఇంకా చాలా ప్రెజర్స్ వచ్చినా, అక్కడ లొకేషన్స్ లో ఇబ్బంది వచ్చినా, ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఒక చిన్న రూమ్ లోనే ఒక 7-8 మంది అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం కూడా వచ్చింది. సో ఆ ఏరియాలో సరైన ఫుడ్ ఉండదు, వెళ్ళిన ఏరియాలో సరైన ఫుడ్ ఉండదు, ఒక వాటర్ ఫెసిలిటీ అంత ఎక్కడ పడితే అక్కడ అవైలబిలిటీగా ఉండదు. సో ఆ లొకేషన్స్ కూడా అంత కంఫర్టబుల్ లొకేషన్స్ కాదు. ఇంకా పైగా మనం ఎక్కడెక్కడి నుంచో లేడీ ఆర్టిస్టులను తీసుకొని సపోర్ట్ చేసుకొని వెళ్తున్నాం. ఫస్ట్ బయట ఉండి పక్కన పెడితే ముందు టీంలో ఉన్నవాడు ఎలాంటి వాడు ఎవడో కూడా మనకు తెలియదు. ఎందుకంటే సుమారు 40 మంది అంటే, అయినప్పటికీ వచ్చిన జెంట్స్ ప్రతి ఒక్కరు, మెయిల్ ఆర్టిస్టులు అందరూ కూడా ఆ వచ్చిన గర్ల్స్ అందరూ కూడా చాలా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ గా క్రియేట్ చేసుకొని నవ్వుతూ అలా సినిమా అంతా చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో ఫస్ట్ అయితే ఒక 10 మెంబర్స్ ఆఫ్ పిల్లర్స్ గా నిలబడతాం అనుకున్నాం, కానీ లాస్ట్కి వచ్చేసరికి ఇద్దరమే మిగిలాం. ఒకటి హీరో, ఇంకొకటి నేను. మీ ఇద్దరమే నిలబడి ఈ సినిమాను మొత్తం చివరి వరకు లాక్కొచ్చాం. సో ఈ రోజు మనం మరోసారి రిలీజ్ చేయడానికి కూడా మళ్ళీ ఇప్పుడు నిర్ణయించుకున్నాం. కానీ మొదటి సినిమాకి పడిన కష్టం మళ్ళీ మేము తర్వాత ఏ సినిమాకి నాకు తెలిసి అయితే పడవలేదు. ఇప్పుడైతే థియేట్రికల్ గా చేస్తున్నాం. సో థియేట్రికల్ గా కూడా మనం చాలా తక్కువ టైంలో షూట్ చేస్తున్నాం. అంటే ప్రెజర్ అనేది ఉంటది, అది కామన్ అది. కానీ తర్వాత తీసిన 2 సినిమాలకి కూడా మేము చాలా నవ్వుకుంటూ ఏదో ఆడుకుంటున్నట్టు సినిమా చేసాం సింపుల్ గా. ఎందుకంటే పడాల్సిన కష్టం అంతా అప్పుడే అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇంకా ఎంత కష్టపడ్డా సరే అది మాకు జస్ట్ ఏంటంటే వచ్చిన కొత్త వాళ్ళకి కొత్తగా అనిపిద్దేమో తప్ప టీంలో జాయిన్ అయిన వాళ్ళకి, రెగ్యులర్ గా ఉండే వాళ్ళకి మాత్రం సో అది అలవాటు అయిపోద్ది. అలాగే ఇప్పుడు మన డిఓపీలు అవ్వచ్చు, ఇప్పుడు ప్రజెంట్ చేసే మూవీలు డిఓపీలు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా మంచి హార్డ్ వర్కరే. సో ఈ సినిమా మీరు ఎందుకు చూడాలి అనేది నేను 2 వేరియేషన్స్ లో చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి అతి తక్కువ బడ్జెట్ లో ఒక మంచి సినిమా తీయొచ్చు, టీం వర్క్ బలంగా ఉంటే ఒక్క రోజులో కూడా సినిమా తీయొచ్చు అనేది నా కాన్సెప్ట్. కానీ ఒక్క రోజులో కాకుండా ఇన్ని రోజులు తీసుకొని కూడా టీం అనేది అంత స్ట్రాంగ్ గా ఉండి, ప్యాషనేటెడ్ పీపుల్స్ ఉండి, మంచి టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ ఒక కొలాబరేట్ అయ్యి సినిమా తీయగలం అనేది. అసలు ఈ సినిమా బడ్జెట్ ఎంత అనేది మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు, అంత తక్కువ బడ్జెట్ లో చేశాను. మరి ఏంటంటే నేను లాస్ట్ ఓటీటీ రిలీజ్ అప్పుడు కూడా బడ్జెట్ డీటెయిల్స్ అనేది చెప్దాం అని అనుకున్నా, కానీ ఇప్పుడు ఇంకా మనకి ఈ రిలీజ్ కూడా ఉంది కాబట్టి నేను బడ్జెట్ డీటెయిల్స్ అయితే ఏం చెప్పను. చాలా చిన్న బడ్జెట్ లో అనేది మనం చేయడం జరిగింది. అలాగని చెప్పి ఒక
సినిమా తీసి ఏదో ఫోన్లో ఎడిట్ చేసుకోను, లేదా ఏదో సీరియల్గా ఫ్రేమ్ నిలబెట్టేసి అని చేసుకోమని ఇలా కాదు. మనం తీసింది కమర్షియల్ స్టూడియోలో, సో కమర్షియల్ డబ్బింగ్ థియేటర్లో అలా చేయించుకుంటూ వచ్చాం. ఎవరికి ఇవ్వాల్సిన పేమెంట్లు అందరికీ, ఏ ఒక్కరికి కూడా మా సినిమాకి వచ్చి నాయే డబ్బులు లాస్ పోయినా ఒక్కడు కూడా లేడు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక విధంగా మేము వాళ్ళకి ఫుడ్ తీసుకోవడానికి ఇబ్బంది పడిన వాళ్ళకి ఫుడ్ పెట్టో, లేదా దూరం నుంచి వచ్చి ఇబ్బంది పడిన వాళ్ళకి ట్రావెలింగ్ ఇచ్చో, లేడీ ఆర్టిస్టులకి పర్సనల్గా ఖర్చులకు ఉంటాయని చెప్పి వాళ్ళకి పేమెంట్లు ఇచ్చి, టెక్నికల్ సైడ్ అవ్వచ్చు, పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్, ఎడిటింగ్, వీళ్ళందరికీ కూడా ఏదో ఒక విధంగా బడ్జెట్లు మనం ఇచ్చే మనం చేయించుకున్నాం తప్ప ఫ్రీగా ఎవరిని కూడా యూస్ అండ్ త్రో అన్నట్టుగా మనం ఎవరిని సినిమా పేరుతో వంకెట్ అయితే మనం వాడుకోలేదు. కాబట్టి టీం అంతా బలంగా ఉంటే ఎంత తక్కువ బడ్జెట్లో సినిమా తీయొచ్చు అని నేర్చుకునే వాళ్ళకి ఇది ఒకటి అవుద్ది. ఇంకా పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు చాలా మంది యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఎటు వెళ్ళాలో తెలియదు, ఎవరిని ఛాన్స్లు అడగాలో తెలియదు. ఒకవేళ అడిగితే వాళ్ళు ఏ విధంగా వీళ్ళని వాడుకొని మోసం చేసి వదిలేస్తారో అన్న సంగతి కూడా తెలీదు. ఇప్పుడు ఎక్కువ మాఫియా రన్ అవుతుంది ఇన్స్టిట్యూట్లు, యాక్టింగ్ స్కూల్స్, అవార్డు ఫంక్షన్లో. సో ఈ అవార్డు ఫంక్షన్ల గురించి నేను చాలా ఇన్డెప్త్గా మాట్లాడాలి. ఆల్రెడీ నేను గతంలో కూడా మాట్లాడి పక్కన పెట్టండి. సో ఈ యాక్టింగ్ స్కూల్స్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే, వీళ్ళు కూడా ఇప్పుడు మొదలెట్టింది, మా ఇన్స్టిట్యూట్లో మీరు ట్రైనింగ్ తీసుకుంటే మీకు ట్రైనింగ్ అయిపోయిన విత్ ఇన్ 100 డేస్లోనే మీకు ఒక పెద్ద ఫిలింలో అవకాశం ఇస్తాం అని ఒకరు చెప్తూ ఉంటారు. సో ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? అసలు ముందు పెద్ద ఫిలింలో తీసుకునేవాడు ఎవడు? పెద్ద ఫిలింలో తీసుకునేవాడు ఎవడు? నువ్వు తీసుకున్నాడు అంటే నీ దగ్గర నుంచి వాడు ఏదో ఎక్స్పెక్ట్ చేసి తీసుకోవాలి. అయితే నీ కష్టాన్ని వాడుకునేవాడే అయి ఉండాలి. 2, నీ దగ్గర ఉన్న డబ్బునైనా వాడుకునేది అయి ఉండాలి. 3, నిన్నే వాడుకునేవాడు అయి ఉండాలి. ఏది బెనిఫిట్ లేకుండా ఇక్కడ పెద్ద సినిమాల్లో ఏ పనులు జరగవు. ఒకవేళ కనుక వాళ్ళకి నీ కంటెంటో, నీ టాలెంటో, నీ పర్సనాలిటీయో, నువ్వు వాళ్ళ క్యారెక్టరైజేషన్ పర్ఫెక్ట్ సూటబుల్ పర్సన్ అన్ని కనిపిస్తే నీకంటూ ఒక బడ్జెట్ ఇచ్చి వాళ్ళు తీసుకుంటారు. సో ఇలాంటి విషయాల మీద పూర్తిగా క్లారిటీ లేక కొన్ని వేలు లక్షలు కట్టి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి తర్వాత అవకాశాలు రాక మొత్తం నీట్గా ప్రశాంతంగా తెచ్చిన బట్టలు తెచ్చినట్టు ప్యాక్ చేసుకొని మళ్ళీ రెడ్ బస్ ఎక్కి ఊరిపోయిన చాలా మందిని నేను చూశాను. సో ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా రన్ అవుతుంది. ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ కాకుండానే ఒక బెస్ట్ టీంతో వర్క్ చేస్తే బెస్ట్ స్కిల్స్ అనేవి వస్తాయి అనేది ఎంతోమంది టెక్నీషియన్స్, ఆర్టిస్టులు నేర్చుకునే దానికి కూడా ఈ సినిమా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు ఒకటి ఎక్స్పెక్ట్ చేయండి, పొద్దున్నే సాయంత్రం దాకా ఒక ఆర్టిస్ట్ని కూర్చోబెట్టి మేకప్ వేసుకోమని, సాయంత్రం అయ్యేటప్పటికి ఈరోజు సీన్ లేదమ్మా వెళ్ళిపో రేపు ఉంటుంది అని చెప్తే ఒక 7-8 సంవత్సరాలు ఉన్నా సరే తన స్థాయి అంతవరకే ఉంటుంది. సో ఏ ఆర్టిస్ట్కి కూడా యాక్టింగ్ రాదు. అదే ఒక పర్సన్ తీసుకొచ్చి ప్రాపర్గా నువ్వు ఒక లైన్ రాసుకొని ఆ పేపర్ అమ్మాయికి ఇచ్చో, లేదా నీ దగ్గర మైండ్ పెట్టుకోను, మార్నింగ్ 6కి మొదలెట్టి ఈవినింగ్ 6 దాకా నువ్వు వర్క్ చేయించుకుంటూ ఉంటే తను ఏ మైనస్ చేస్తుంది అనేది వాళ్ళకే తెలుస్తుంది. సో నువ్వు ఇంకా ఎలాంటి పర్ఫార్మెన్స్ రప్పించుకోవాలో, వాళ్ళ కెపాసిటీ ఏంటనేది నీకు కూడా తెలుస్తుంది. సో ఇలా కూడా చాలా మంది టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. మనం అయితే మీకు ఇంకా షార్ట్ కట్లో చెప్పాలంటే, మన సినిమాలు చేసే ప్రతిదీ కూడా కెమెరా అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా 12 అవర్స్ వర్క్ చేసిందంటే అందులో మినిమం మనం 8 అవర్స్ లేదా 9 అవర్స్ సీన్ జరిగేటప్పుడు సీన్లోనే ఉంటుంది కెమెరా. ఇంకా ఏదైనా ఉంటే కొంచెం వాళ్ళు ఫోకస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడమో, లేకపోతే ఏదో టెక్నికల్ సైడ్ ఏదైనా మిస్టేక్ వస్తే అది వేరు. కానీ 12 అవర్స్ అనేది కెమెరా వర్క్ చేసిందంటే 9 అవర్స్ పర్సన్స్ మీద కెమెరా ఆన్లో ఉంటుంది. ఆ 9 అవర్స్ కూడా ఆర్టిస్ట్ లాగా స్టేబుల్గా నిల్చొని ఉంటారు. ఆ విధంగా అంత టఫ్గా మనం డిజైన్ చేసుకుంటాం. రూట్స్ అవ్వచ్చు, షెడ్యూల్స్ అవ్వచ్చు, బ్లాక్స్ అవ్వచ్చు, లొకేషన్స్ అవ్వచ్చు. సినిమా హిట్టా ఫ్లాపా అనేది మాకు సంబంధం లేదు. మేము సినిమా తీసి ఎలా డెలివరీ చేసాం అన్నది మాత్రమే మాకు సంబంధం. ఎందుకంటే మేము ₹1 కోటి బడ్జెట్ పెట్టామంటే ₹1 కోటి మాకు పోతాయేమో, మేము ఏమైపోతామో, తర్వాత ఇబ్బంది ఏంటో అనే టెన్షన్, కంగారు అనేది మాకు ఉంటుంది. మేము పెట్టేదే చాలా చిన్న బడ్జెట్. గట్టిగా లెక్కేస్తే ఈ సినిమా అవకాశాల కోసం ఎవరైతే ఆడిషన్లకి తిరుగుతూ, సిటీకి వచ్చి వెళ్తూ, వాళ్ళు తినే ఫుడ్ కావచ్చు, తాగే మందు కావచ్చు, తిరిగే తిరుగుడు కావచ్చు, ట్రావెలింగ్ కావచ్చు, వేస్ట్ చేసుకుంటారు డబ్బులు. అలా వేస్ట్ చేసుకునే డబ్బులతో నేను సినిమాలు తీస్తున్నాం మేము. సో కాబట్టి అది మా సాటిస్ఫాక్షన్. మాకు హిట్ అయినా లెక్కలేదు, ఫ్లాప్ అయినా లెక్కలేదు. మా టార్గెట్ ఓన్లీ సినిమా తీయడం మాత్రమే. సినిమా హిట్ అయినా ఇంకో సినిమా చేస్తాం, సినిమా ఫ్లాప్ అయినా ఇంకో సినిమా చేస్తాం. సినిమాలో డైలాగ్ ఉంటది, హిట్ అయినా ఫ్లాప్ అయినా సినిమా చేయడం మనకి తప్ప ఏమి రాదు. అని అలాగే మనకు కూడా ఏంటంటే వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు, పోయే వాళ్ళు పోతూ ఉంటారు. మనం అయితే కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఆడే సినిమా ఆడుతూ ఉంటుంది, పోయే సినిమా పోతూ ఉంటుంది. యూట్యూబ్కి చేసాం, ఓటీటీకి చేసాం, సో వెబ్ సిరీస్ కూడా చేసాం. దాంతోపాటు ఇప్పుడు థియేటర్కల్గా చేస్తున్నాం. చేసి అన్ని వర్క్లు చేసేసాం.
తర్వాత నుంచి వచ్చే కొత్త వర్కులు ప్రతిదీ ఒప్పుకుంటాం. ఇప్పటి వరకు మనం కేవలం మన జేసీ ఫిలిం ఫ్యాక్టరీలో కొలాబరేషన్స్ తో మన ప్రొడక్షన్ లోనే వర్క్ చేసాం. కానీ లాస్ట్ ఒక 6 నెలల నుంచి వేరే వేరే ప్రొడక్షన్ లో కూడా మన టీం అంతా స్ప్రెడ్ అయ్యారు. జేసీ ఫిలిం ఫ్యాక్టరీ నుంచి వచ్చిన ప్రతి ఒక్క అసిస్టెంట్ డైరెక్టర్ ఈ రోజు డైరెక్టర్ గా సినిమా చేస్తున్నాడు. ప్రతి ఒక్క సైడ్ ఆర్టిస్ట్ గా డైలాగ్ ఆర్టిస్ట్ గా వచ్చిన ప్రతి అమ్మాయి ఇప్పుడు హీరోయిన్ గా చేస్తుంది. సో అంత ఎందుకు, ఇందాక మీకు చెప్పాడు హీరోగా నేను ఫ్రెండ్ క్యారెక్టర్ ఇస్తారని చెప్పేసి నమ్మకంతో వెళ్తే 40,000 50,000 తీసుకొని నా డబ్బులు నాలంటే ఇంకా ఎంతో మంది డబ్బులు తీసుకొని వదిలేసారని ఆ అబ్బాయి చెప్పాడు. ఆ అబ్బాయి కూడా ఇప్పుడు వరుసటి 3 సినిమాల్లో లీడ్ క్యారెక్టర్ చేసుకుంటూ వచ్చాడు. సో అది సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది వదిలేయండి, చేసాడా లేదా అనేది మీరు గైడ్ చేసుకోండి. సో ఎటువంటి మైనస్ అవ్వకుండా, ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా ఉన్న దాంట్లో ప్రయత్నం చేయడం చాలా గొప్ప కదా. సో ఇలాంటి గొప్ప ప్రయత్నం మేము చేస్తున్నాం. మేము ఇలాంటి ప్రయత్నం చేయడానికి మాకు చాలా వరకు గైడెన్స్ ఇస్తూ ప్రాపర్ టెక్నికల్ సైడ్ అవ్వచ్చు, మేకింగ్ సైడ్ అవ్వచ్చు, అంతా కూడా గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి మాకు దొరికిన ఒక బుక్, ఒక గైడ్ ఈసీ సినిమా. నేను స్టార్టింగ్ కెరియర్లోనే ఈసీ సినిమా గురించి నేను ఇంకెందుకు మనకు వర్కౌట్ అవ్వదు, ఆగిపోద్దాం సివిల్ సప్లైస్లో జాబ్ చేసుకునేటప్పుడే సో ఈసీ సినిమా వీడియోస్ అన్ని చూసుకుంటూ అరే వీళ్ళు చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయలేను అన్న ఉద్దేశం. అంటే వాళ్ళకంటే బెటర్ ఎక్విప్మెంట్ నా దగ్గర అప్పుడు ఉండేది, వాళ్ళకంటే ఇంకా లొకేషన్స్ అన్నీ నా దగ్గర ఇంకా మంచి లొకేషన్స్ ఉంటాయి. సో టీములు కూడా అప్పుడు చాలా తక్కువ ఉండేవి, బట్ మంచి టీంలే ఉండేవి. వీళ్ళందరితో నేను ఎందుకు చేయలేను అని చెప్పి చాలా నిర్ణయించుకున్నా. చేసిన 4-5 సార్లు ఫెయిల్ అయింది. సో 5వ సారి నుంచి సక్సెస్ అవుతూ ఉన్నాం. ఈ రోజు దాకా మేము ఎప్పుడో కూడా సినిమా మొదలుపెట్టి ఒక వ్యక్తి వల్ల ఆగిపోయిందనే మాట్లేదు. ఇప్పటికి 5 సినిమాలు ఉన్నాయి మావి. 5 సినిమాల్లో ఇప్పుడు ఫస్ట్ సినిమాని మీరు రిలీజ్ చూసింది, ఇంకా నెక్స్ట్ మంత్ ఒకటి ఉంది, 5 మంత్ ఒకటి ఉంది. వరసెట్టి ఈ ఇయర్ లోనే 4 సినిమాలు రిలీజ్ చేయాలనేది మన టార్గెట్. సో చేసుకుంటూ వెళ్తాం. మీ అందరికీ మా కష్టం చూసి మీరు ఆ సినిమా చూసి ఎంటర్టైన్ అయితే, మీరు ఎంటర్టైన్ అయినప్పుడు మీ ఫ్యామిలీతో థియేటర్కి వెళ్ళాలంటే 2,000 లేకుండా వెళ్ళలేరు. ఒక ఇద్దరు చిల్డ్రన్స్, వైఫ్, హస్బెండ్ వెళ్ళాలంటే వాళ్ళు ఒక రోజు ఖర్చులు పక్కన పెట్టుకొని ఫుడ్, ట్రావెలింగ్, థియేటర్ ఛార్జెస్, ప్రెజర్, సో ఇవన్నీ పక్కన పెట్టుకుంటే మినిమం 2,000 వాళ్ళకి పడే కాస్ట్. ఏమీ లేకుండా ప్రశాంతంగా యూట్యూబ్లో మీకు నచ్చిన టైం అప్పుడు, మీరు కంఫర్టబుల్గా ఉన్న టైం అప్పుడు రూపాయి ఖర్చు లేకుండా మీకు మీ నెట్వర్క్ కూడా ఇచ్చిన ఫ్రీ ఇంటర్నెట్తోనే మా సినిమా చూసుకునే ఆప్షన్ మేము ముందు తీసుకొచ్చాం. సో ఇప్పుడు మీరు అనవసరంగా నేను డబ్బులు పెట్టానని బాధపడాల్సిన అవసరం లేదు. మీ డ్యూటీలు మీరు మానేసుకొని మీ టైం అంతా దాని మీద స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫ్యామిలీతో అంతా వెళ్ళి మీరు సేవ్ చేసుకునే కొంత బడ్జెట్ వేస్ట్ చేసుకునే అవసరం కూడా లేదు. మీ మొబైల్లో ప్రశాంతంగా సినిమా చూడండి. నచ్చితే 100 మంది చెప్పండి, ఆ 100 మందిని ఇంకో 100 మంది చెప్పమని చెప్పండి. ఇన్ కేస్ మీకు నచ్చలేదనుకో, మీకు నచ్చలేని విషయాన్ని మాతో డిస్కషన్ చేయండి. ఖచ్చితంగా మీరు ఇచ్చే సజెషన్ మంచిగా ఉండి పద్ధతిగా, సంస్కారంగా, క్లారిటీగా, నీట్గా మాట చెప్తే మేము కూడా దాన్ని ఫాలో అవుతాం. లేదు కాదని చెప్పి కావాలని నెగిటివిటీ చేద్దామంటే సో ఆ నెగిటివ్గా బూతులు పెట్టే వాళ్ళకంటే చాలా బెటర్ దానిగా బూతులు మాట్లాడే కెపాసిటీ మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. సో కాబట్టి ఈసీ సినిమా సపోర్ట్ చేస్తుంది. ఈ సినిమాని ఇలాంటి సినిమాలు చాలా ఇంకా సపోర్ట్ చేయాలి. నా దగ్గర కూడా సుమారు ఒక 10-15 ఛానల్స్ వరకు వేరే ఛానల్స్ అన్నీ ఉన్నాయి. నేను కూడా మీరు ఏ చిన్న సినిమా చేసినా మీ చిన్న సినిమా రేంజ్కి మించిన పబ్లిసిటీ నేను చేస్తాను. ఈసీ సినిమా ద్వారా నేను చేస్తాను. సో అలాగా మీరు మన సినిమాలను ఎంకరేజ్ చేయండి. మీ అందరి సినిమాల్ని మా టీం కూడా ఎంకరేజ్ చేస్తాం. సో ఫైనల్గా సినిమా అయితే రాబోతుంది. మీ అందరూ కూడా అక్టోబర్ 2వ తారీఖు ఫెస్టివల్కి మీ అందరూ చూడండి. మీ అందరికీ నచ్చితే QR కోడ్లకి పేమెంట్ చేయండి. ఇంకా బాగా నచ్చితే ఇంకా చాలా మంది చెప్పండి. లేదంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ.